నరేంద్ర మోదీ గారు 8 అంశాలను బద్దలు కొట్టి మరీ 3వసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏమిటి ఆ 8 విషయాలు? ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అన్నట్టు మా ఛానల్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో నచ్చితే ఒక లైక్, నచ్చకపోతే డిస్లైక్. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి పంచుకుంటున్న వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. ఇక విషయానికి సరాసరి వెళ్ళిపోదాం. నరేంద్ర మోదీ గారు బద్దలు కొట్టిన 8 విషయాలలో ఓడించిన 8 విషయాలలో మొట్టమొదటి అంశం ఈవీఎంలకు సంబంధించిన అంశం. ఈవీఎంలు పనిచేయవు, ఈవీఎంలు హ్యాక్ అయ్యాయి, ఈవీఎంలను ఏంటేంటో చేశారు అని చెప్పి సాధారణంగా విపక్షాలు 2014 నుంచి గగ్గోలు పెడుతూ ఉన్నాయి, మొత్తుకుంటూ ఉన్నాయి. ఎప్పుడైతే నరేంద్ర మోదీ గారి భారతీయ జనతా పార్టీ గెలుస్తుందో అక్కడ మాత్రం ఈవీఎంలు ఏదో హ్యాక్ అయ్యాయన్నట్టు, పనిచేయలేదు అన్నట్టు, ఈవీఎంలను ఏదో మతలబు చేశారు అన్నట్టు రకరకాలుగా గగ్గోలు పెట్టడం మనం గమనించవచ్చు. 2014 ఎలక్షన్స్ నుంచి గమనిస్తూ ఉన్నాం. ఇక డ్రామాటిక్ పార్టీ, డ్రామేశ్వరరావు పార్టీ అయినటువంటి ఆ పార్టీకి అయితే అంతే లేదు. కాంగ్రెస్ పార్టీ సరే 2019 ఎలక్షన్స్ టైంలో కూడా ఈవీఎంల మీద రచ్చరచ్చ చేశారు. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఈవీఎంస్ అన్నింటినీ అక్కడ పెట్టి ఏంట్రా మీ గోలా అని చెప్పి చెక్ చేసి చల్ హట్ అని చెప్పి పంపించింది. అరవింద్ కేజ్రీవాల్కు నెత్తిన మొట్టికాయలేసి మరీ పంపించింది సుప్రీంకోర్టు. సిస్టమ్ని నమ్మండాయా బాబు అని చెప్పి చెప్పింది. ఇప్పుడు మనం గెలిచినప్పుడేమో ఈవీఎంలు అంతా బాగున్నాయి అన్నట్టు ఏం మాట్లాడకుండా, మనం ఓడిపోయినప్పుడేమో ఈవీఎంల మీద నెపం నెట్టేసి ఈవీఎంలను ఏదో చేశారు, ఈవీఎంలు సరిగ్గా పనిచేయలేదు అని చెప్పి చెప్పడం అన్నది ఆడలేక మధ్యలో ఓటిది అన్న సామెత గుర్తు తెస్తుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అండి, ఇప్పుడు 3 రాష్ట్రాలలో డిసెంబర్లో గెలిచింది. రాజస్థాన్లో గెలిచింది, మధ్యప్రదేశ్లో గెలిచింది, ఛత్తీస్గఢ్లో గెలిచింది. తెలంగాణలో గెలవలేదు. తెలంగాణలో ఎవరు గెలిచారు? కాంగ్రెస్ గెలిచింది. మరి తెలంగాణలో మాత్రం ఈవీఎంలు పనిచేసాయా కాంగ్రెస్కు? వేరే రాష్ట్రాల్లో పనిచేయలేదా? ఈ ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు ఏమైపోయిందంటే కాంగ్రెస్ పార్టీ కానీ, విపక్షాలు కానీ, కమ్యూనిస్టులు కానీ నోరు మెదపనటువంటి పరిస్థితి. మీకు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇంకా రిజల్ట్స్ రావడం కంటే ఒక 2-3 రోజుల ముందు కొంతమంది ఎలక్షన్ కమిషన్కు ఒక పెద్ద ఉత్తరం రాశారు. ఎక్కడెక్కడైతే ఈవీఎంలను ఆ రూమ్స్లో, స్ట్రాంగ్ రూమ్స్లో ఓపెన్ చేసి చెక్ చేస్తున్నారో అక్కడ కెమెరాలు పెట్టండి. మాకు ఈవీఎంలు హ్యాక్ అవుతాయని, లేకపోతే ఈవీఎంలు సరిగ్గా పనిచేయవని, భారతీయ జనతా పార్టీ గెలిచే విధంగా ఈవీఎంలను ఏదో మతలబు చేస్తారు అని చెప్పి మాకు సందేహాలున్నాయి. అందుకని చెప్పి కెమెరాలు అమర్చండి స్ట్రాంగ్ రూమ్స్లో అన్నట్టుగా కొంతమంది ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం రాసిన వాళ్ళు ఎవరబ్బా అని చెప్పి చూస్తే అందులో సగం ముస్లిం పేర్లు కనిపిస్తున్నాయి, సగం లిబరల్స్ పేర్లు కనిపిస్తున్నాయి, కొన్ని నరేంద్ర మోదీ గారి మీద విషం చిమ్మే నిర్మలా సీతారామన్ గారి భర్త ఒక ఆయన ఉన్నారులేండి, ఆయన పేరు, ఇట్లాంటి కొంతమంది పేర్లు కనిపించాయి ఆ లిస్టు లోపల న్యూస్లో. సో ఈవీఎంస్ మీద నమ్మకం లేనటువంటి పరిస్థితి ఉండేదంటే వీళ్ళే తీసుకొచ్చేవాళ్ళు కావాలని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 4 సీట్లు ఎక్కువ వచ్చేసరికి నోరు మూసుకు కూర్చున్నారు. కమ్యూనిస్టులు కానీ, కాంగ్రెస్ కానీ ఎవ్వరు కూడా మీరు గమనించారా? ఈవీఎంలు పనిచేయలేదు అని చెప్పి నరేంద్ర మోదీ గారిని ఒక్క మాట కూడా అనలేదు, గగ్గోలు పెట్టడం లేదు. కానీ నరేంద్ర మోదీ గారికి అంటగట్టాలని చెప్పి చూశారు. దాన్ని బద్దలు కొట్టారు నరేంద్ర మోదీ గారు. బద్దలు కొడుతూనే వస్తున్నారు ప్రతిసారి. రెండో అంశము ఫేక్ గ్యారంటీ. ఈ ఫేక్ గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ, విపక్షాలు విపరీతంగా గుప్పిస్తాయి. ₹1,00,000 ఇస్తాం ప్రతి మహిళకు అని చెప్పి ఒక ఫేక్ గ్యారంటీ పడేశారు. మరి ఆ ఫేక్ గ్యారంటీ దెబ్బకు ఓట్లు చాలా పడాలి. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో అక్కడక్కడ వెళ్ళి పాపం అమాయక మహిళలను, పేద మహిళలను, గ్రామీణ మహిళలను మోసం చేసి ఓట్లు గుద్దించుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి కొన్ని చోట్ల తప్ప ఈవెన్ కర్ణాటకలో కూడా కొన్ని చోట్ల పనిచేశారు. అవన్నీ మనకు వీడియోల ద్వారా బయటకు వచ్చాయి. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలలో గమనిస్తే వీళ్ళ ఫేక్ గ్యారంటీలు ఏవి పనిచేయలేదు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మీరు పక్కన పెట్టుకొని కూర్చొని చూస్తే అందులో సగము ఫేక్ గ్యారంటీసే ఉంటాయి. అంటే కాంగ్రెస్సే కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా సరే తీర్చలేవు అటువంటి ఫేక్ గ్యారంటీలు. వాటన్నింటినీ బద్దలు కొట్టినట్టు అయ్యింది. ఇక నరేంద్ర మోదీ గారు ఫేక్ న్యూస్ను కూడా బద్దలు కొట్టి మరీ 3వ ప్రధానమంత్రి అయ్యారు. ఉదాహరణకు అమిత్ షా గారు అనని విషయాన్ని అన్నట్టుగా ఒక ఫేక్ న్యూస్ సృష్టించారు. అందులో తెలంగాణకు చెందినటువంటి ఒకరిద్దరు కూడా అరెస్ట్ అవ్వడం మనం గమనించవచ్చు. అమిత్ షా గారు ముస్లింస్కు రాజ్యాంగము ప్రత్యేకంగా రిజర్వేషన్ ఏమి ఇవ్వలేదు కదా, మతపరమైన రిజర్వేషన్ ఇవ్వలేదు కదా, మతపరమైన రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తే వాటిని మేము అడ్డుకుంటాము, కులపరమైన రిజర్వేషన్ ఉంది రాజ్యాంగంలో, అది డెఫినెట్గా అమలు చేస్తాము, ఎస్సీలకు ఇవ్వాలి రిజర్వేషన్,
ఎస్టీలకు ఇవ్వాలి రిజర్వేషన్, ఓబీసీలకు ఇవ్వాలి రిజర్వేషన్, వాళ్లకు ఉంటుంది రిజర్వేషన్ అంతే. అలా కాకుండా ముస్లిమ్స్కు రిజర్వేషన్ ఇస్తాను ఇట్లాంటి దొంగ మాటలు అబద్ధపు మాటలు చెప్తే వాటిని ఖచ్చితంగా అడ్డుకొని తీరతాము అని చెప్పి అమిత్ షా గారు మాట్లాడారు. కానీ ఆ వీడియోను మార్పు చేసి మతలబు చేసి కొన్ని పదాలు అటు ఇటు మార్చి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రిజర్వేషన్స్ తీసేస్తామన్నట్టు అమిత్ షా గారు అన్నారు అని చెప్పి ఒక ఫేక్ న్యూస్ వీడియోను తయారు చేసి వదిలారు. వెంటనే ఢిల్లీ పోలీసులు అప్రమత్తం అయ్యారు, కేసు ఫైల్ అయ్యింది, కొంతమందిని అరెస్టులు కూడా చేశారు. సో ఇటువంటి ఫేక్ న్యూస్ విస్తృతంగా భారతీయ జనతా పార్టీ మీద సృష్టించే ప్రయత్నం చేశారు. వాటన్నింటినీ జనం పూర్తిగా నమ్మి ఉంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో చూడండి. అక్కడక్కడ నమ్మినటువంటి మహానుభావులు ఉన్నారు, వాళ్ళకు పెద్ద దండం. వాటన్నింటినీ కూడా బద్దలు కొట్టి నరేంద్ర మోదీ గారు 3వ ప్రధాని అయ్యారు. ఇక అబద్ధాలు, అవునండి, ఫేక్ న్యూస్ వేరు, అబద్ధాలు వేరు. అసలు ఫేక్ న్యూస్ను ఆధారం చేసుకొని అబద్ధాలు మాట్లాడడం అన్నది నాయకులకు అస్సలు కూడా తగదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు, ఆయన స్థాయి ఏమిటి? ముఖ్యమంత్రి స్థాయి. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి అబద్ధాలను ప్రచారం చేయొచ్చు అండి? తెలంగాణకు భారతీయ జనతా పార్టీ ఏమీ ఇవ్వలేదు, గాడిద గుడ్డు ఇచ్చింది అని చెప్పి ప్రచారం చేశాడు రేవంత్ రెడ్డి. సరే అయ్యా, గాడిద గుడ్డు ఇచ్చింది అని చెప్పి అన్నావు కదా, ఇప్పుడు కూడా గదే ఇస్తాము అని చెప్పి కేంద్రం అన్నది అనుకోండి. నువ్వు ఎలాగూ ఇవ్వలేదని చెప్పావయ్యా రేవంత్ రెడ్డి. 10 ఏళ్ల నుంచి ఏమేమి ఇచ్చామో మాకు తెలుసు, ఎన్ని మెడికల్ కాలేజీలు ఇచ్చామో మాకు తెలుసు, ఎంత రైల్వే లైన్ ఇచ్చామో మాకు తెలుసు, ఎన్ని హైవేలు ఇచ్చామో మాకు తెలుసు, ఏమేమి ఇచ్చామో అన్నీ మాకు తెలుసు. అరే అదెందుకయా, నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత కంటోన్మెంట్ ఏరియా, ఆ ఏరియాకు సంబంధించి ఒకటి కావాలంటే కూడా ఇమ్మీడియట్గా శాంక్షన్ చేశాం కదయ్యా నీకు రేవంత్ రెడ్డి. సంతోషపడ్డావు నువ్వు. ఏమి ఇవ్వలేదు భారతీయ జనతా పార్టీ, గాడిద గుడ్డిచ్చింది తెలంగాణకు అని చెప్పి అబద్ధాలు మాట్లాడావు కదా, ఇప్పుడు అదే పని చేస్తాను అని చెప్పి కేంద్రం ఆ పని కనుక చేసింది అనుకోండి, అప్పుడు తెలంగాణ పరిస్థితి ఏంటి, రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి? అసలే ఉచితాలు ఇస్తా, ఇవిస్తా అని చెప్పి ఫుల్గా ప్రమాణాలు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ. అవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎవరిని అడిగి ఇచ్చారు? ఉచిత బస్ సౌకర్యం నుంచి మొదలెట్టి అన్ని చాలా చేశారండి. అవన్నీ చేయాలంటే వేలాది కోట్ల డబ్బు కావాలి. ఎక్కడి నుంచి తీసుకొస్తారు వీళ్ళు అవన్నీ డబ్బులు? తెలంగాణ రాష్ట్రం అసలే అప్పుల్లో ఉంది, డబ్బులు ఎట్లా సృష్టిస్తాడు ఈయన రేవంత్ రెడ్డి? మళ్ళీ కేంద్రం మీద ఆధారపడడం, కేంద్రాన్ని పీక్కు తినడము, వీళ్ళు చేసే ఉచితాలకు అన్ని అబద్ధాలు. గాడిద గుడ్డిచ్చింది అని చెప్పి అబద్ధాలు. అలాగే ఇంతమంది చెప్పామే ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రిజర్వేషన్ ఎత్తేస్తుంది అన్నటువంటి అబద్ధాలు ప్రచారం చేశారు. వాటిని కూడా బద్దలు కొట్టి నరేంద్ర మోదీ గారు గెలిచారంటే ఈ నెగిటివ్ హవాలో చాలా గొప్ప విషయం. భారతీయ జనతా పార్టీ వస్తే రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేస్తుంది అని చెప్పి అబద్ధాలు ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ, అలాగే కమ్యూనిస్టులు. వాటన్నింటినీ బద్దలు కొట్టి నరేంద్ర మోదీ గారు గెలిచారంటే ఆలోచించండి. ఇంకా భారతదేశంలో బుద్ధిజీవులు ఉన్నారు, ఆలోచించగలిగే సామర్థ్యం ఉన్నటువంటి జీవులు ఉన్నారు అన్న విషయం అర్థమవుతుంది. ఫ్రీబీస్ను బద్దలు కొట్టినటువంటి నరేంద్ర మోదీ గారి చరిత్ర మన కళ్ల ముందు కనిపిస్తోంది. ఉచితాలు ఇస్తాం, అవిస్తాం. భారతదేశం నిండా రకరకాల లోకల్ రాజకీయ పార్టీలు సరే ఉచితాల మీదే ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తూనే ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ అది నేర్పించి పెట్టిందే కదా, అది ఇస్తాం, ఇది ఇస్తాం, ఉచితం ఇస్తాం. పైసలు ఎలా సృష్టిస్తామో చెప్పారు, ఉచితాలు ఇస్తాం. ఎందుకు ఇస్తావయ్యా బాబు అంటే సమాధానం లేదు, ఉచితంగా ఇచ్చేస్తాం అంతే. ఎక్కడి నుంచి ఇస్తావు? గాల్లోంచి డబ్బు సృష్టిస్తావా? గత 10 ఏళ్లుగా నరేంద్ర మోదీ గారు కష్టపడి 5వ స్థానానికి భారతదేశాన్ని ప్రపంచంలో ఆర్థికంగా ఎదిగేలా చేశారు కదా. 650 బిలియన్ రూపాయలు కదా, $650 బిలియన్ ఫారెక్స్ సృష్టించారు. ఎస్, $650 బిలియన్ ఫారెక్స్ ఇప్పుడు మన దగ్గర ఉంది, గర్వంగా చెప్పుకోగలం. ఫారెన్ కరెన్సీ మన దగ్గర ఉంది భారతదేశంలో. సో ఆ కరెన్సీని మొత్తం అయిపోగొట్టేసేసి భారతదేశము ఏ డబ్బునైతే గత 10 సంవత్సరాలుగా సమకూర్చి పెట్టుకుందో ఆ డబ్బునంతా మొత్తం అయిపోగొట్టేసేసి ఫ్రీబీస్ ఇచ్చి మళ్ళీ లండన్లో లేదు స్విస్ బ్యాంకులో భారతదేశపు బంగారాన్ని తాకట్టు పెట్టేంతటి అధమాధమైనటువంటి స్థితికి కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుందేమో. అదే కదండి జరిగింది. మొన్న బంగారాన్ని తీసుకొచ్చారు లండన్ నుంచి, మీరు చూసింటారు వార్త. అసలు బంగారాన్ని ఎందుకు లండన్లో తాకట్టు పెట్టారనేది గత 5-6 ఏళ్లుగా ఒక 10 సార్లు చెప్పింటాను రకరకాల సందర్భాలలో. పివి నరసింహారావు గారి గురించి చెప్పినప్పుడు చాలా సందర్భాల్లో చెప్పాను ఫారెక్స్ ఎలా పడిపోయింది అని చెప్పి. సో ఉచితాలు ఇస్తాము అని చెప్పి అలవాటు చేయడం జనాలకు. ఒరే ఎక్కడి నుంచి ఇస్తావురా ఉచితాలు అని చెప్పి ప్రశ్నించే మనలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో మనలాంటి వాళ్ళ మాయలో పడలేదు. సో భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి భారతీయ జనతా పార్టీని గెలిపించి ఫ్రీబీస్ అంటే ఉచితాలు వాటన్నింటినీ బద్దలు కొట్టి మరీ నరేంద్ర మోదీ గారిని గెలిపించుకున్నాం. 3వసారి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవడంలో ఈ ఫ్రీబీస్ని కూడా బద్దలు కొట్టారు. ఎక్స్టర్నల్ ఎనిమీస్, అవునండి ఎక్స్టర్నల్ ఎనిమీస్, భారతదేశానికి శత్రువులుగా ఉన్నటువంటి, భావాలలో శత్రువులుగా ఉన్నటువంటి దేశాలున్నాయి,
బార్డర్లో శత్రువులుగా ఉన్నటువంటి దేశాలున్నాయి. దేశాన్ని ముక్కలు చేయాలి అని చెప్పి అనుకునే ఎక్స్టర్నల్ శత్రువులు చాలామంది ఉన్నారు. వేరే వేరే దేశాలలో చాలామంది శత్రువులు చాలా చోట్ల ఉన్నారు. ప్రస్తుతం నేను ఒక దేశంలో ఉన్నానని చెప్తుంటాను కదా, ఆ దేశంలో కూడా చాలామంది శత్రువులను గమనిస్తూ ఉంటాం. భారతదేశాన్ని ముక్కలు చేయాలి అని చెప్పి ప్రయత్నం చేసే రకరకాల దుష్టశక్తులు పేటరేగిపోతూ ఉంటాయి. నిరంతరం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వాన్ని కుప్పగూలు చేసేసి ఒక బలహీనమైన ప్రభుత్వాన్ని కనుక తీసుకొచ్చి కూర్చోబెడితే ఇక భారతదేశాన్ని ముక్కలు చేసుకోవచ్చు, ఎక్కడంటే అక్కడ పేలుళ్ళు, ఎక్కడంటే అక్కడ ఏంటంటే అది చేసుకోవచ్చు అని చెప్పి ఆలోచించే నీచమైన అంతర్జాతీయ శక్తులు, విదేశీ శక్తులు, ఎక్స్టర్నల్ శక్తులు చాలా ఉన్నాయి. వాటన్నింటినీ బద్దలు కొట్టి మరీ నరేంద్ర మోదీ గారు గెలిచారు. కేవలం భారతదేశాన్ని ముక్కలు చేయాలి అనుకునే శక్తులు మాత్రమే కాదండి, అంతర్జాతీయ పారిశ్రామిక రంగానికి సంబంధించిన కొన్ని శక్తులు కూడా ఉన్నాయి, కార్పొరేట్ శక్తులు కూడా ఉన్నాయి. అంతర్జాతీయంగా మోదీ గారిని దింపేయాలి, మోదీ గారిని కూర్చోబెట్టాలి, కింద కూర్చోబెట్టేసేయాలి, కాంగ్రెస్ని పైకెక్కించాలి, గద్దె మీదకి అనుకునే శక్తులు కూడా ఉన్నాయి. అటువంటి వాటిని కూడా బద్దలు కొట్టి మరీ గెలవగలిగారు నరేంద్ర మోదీ గారు అని అంటే, బుద్ధిజీవులు ఇంకా భారతదేశంలో కాంగ్రెస్ లాంటి దుష్ట పార్టీని, కమ్యూనిస్టు పార్టీలను పక్కన పెట్టి మరీ భారతీయ జనతా పార్టీ కోటేశారు. చివరగా ఇంటర్నల్ ఎనిమీస్ కూడా ఉన్నారు కదండి. అంతర్జాతీయ శక్తులే కాదు, అంతర్గతమైనటువంటి శత్రువులు కూడా చాలామంది ఉన్నారు. భారతదేశాన్ని ముక్కలు చేయాలి అనుకునేటటువంటి శక్తులు చాలా ఉన్నాయి. జేఎన్యూ ఢిల్లీలో కొన్ని శక్తులు ఉన్నాయి, రకరకాల యూనివర్సిటీస్లో ఉన్నాయి, విద్యార్థి సంఘాల రూపాలలో ఉన్నాయి, కమ్యూనిస్టు రూపాలలో ఉన్నాయి, అర్బన్ నక్సల్స్ రూపాలలో ఉన్నాయి, మైనారిటీ సంక్షేమం పేరు మీద రకరకాల దందాలు చేసే రూపాలలో ఉన్నాయి. భారతదేశం లోపలికి అటు బంగ్లాదేశ్ వైపు నుంచి గోడ దూకొచ్చే రకరకాల రోహింగ్యా శక్తులున్నాయి. ఈశాన్య భారతంలో రకరకాల దుష్టశక్తులు పేట్రేగిపోతూ భారతదేశానికి చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నాలు చేసే శక్తులున్నాయి. కాశ్మీర్లో ఇంకా అక్కడక్కడ ఆ శక్తులు ఏమేమి శక్తులు మీకు తెలుసు ఉన్నాయి. పంజాబ్లో ఉన్నాయి, భారతదేశాన్ని ముక్కలు చేయాలి అనుకున్నటువంటి శక్తులు, దుష్టశక్తులు. తమిళనాడులో కొన్ని రకాల శక్తులున్నాయి, భారతీయ సనాతన ధర్మాన్ని కలరా, మలేరియా, డెంగ్యూ లాగా నిర్మూలించాలి అనుకునే శక్తులు. కేరళలో కొన్ని శక్తులున్నాయి, వామపక్ష భావజాలపు శక్తులు, మత మార్పిడి శక్తులు, ఇట్లా రకరకాల శక్తులున్నాయి. వాటన్నింటినీ అధిగమించి మరీ నరేంద్ర మోదీ గారు గెలిచారు. ఎందుకంటే ఇప్పటివరకు నేను చెప్పిన శక్తులన్నీ కూడా నరేంద్ర మోదీ గారిని ఎలా ఓడించాలి, బీజేపీని ఎలా ఓడించాలి, భారతీయ సనాతన ధర్మాన్ని ఎలా ఓడించాలి, ఇట్లా రకరకాలుగా ఆలోచించే శక్తులున్నాయి. వాటన్నింటినీ బద్దలు కొట్టి అధిగమించి మూడోసారి నరేంద్ర మోదీ గారు గెలిచారంటే సామాన్యమైన విషయం కాదు. ఇలా అత్యంత బలంగా ఉండే 8 శక్తులను నరేంద్ర మోదీ గారు ఓడించారు. ఓడించి మరీ ప్రధాని అయ్యారు. ఏమిటేమిటి ఈ ఈవీఎం థియరీ అని చెప్పి ఒక నేరేటివ్ బిల్డ్ చేశారే విపక్షాలు, దాన్ని బద్దలు కొట్టారు. ఫేక్ గ్యారంటీస్ బద్దలు కొట్టారు, ఫేక్ న్యూస్ బద్దలు కొట్టారు, అబద్ధాలు బద్దలు కొట్టారు, లైస్, ఫ్రీబీస్ అంటే ఉచితాలు బద్దలు కొట్టారు, ఎక్స్టర్నల్ ఎనిమీస్ బద్దలు కొట్టారు, ఇంటర్నల్ ఎనిమీస్ భావాలు బద్దలు కొట్టారు. ఇవన్నీ బద్దలు కొట్టి నరేంద్ర మోదీ గారు మూడవసారి భారత ప్రధానిగా అత్యంత శక్తివంతమైనటువంటి భారతదేశానికి వెలుగొందుతూ ఉన్నారు. ఇక సంకీర్ణ ప్రభుత్వాన్ని మరి ఎంత చాకచక్యంగా నరేంద్ర మోదీ గారు నడిపిస్తారో అది కూడా మనం 5 సంవత్సరాల పాటు చూడబోతూ ఉన్నాం. మరొక్కసారి నరేంద్ర మోదీ గారికి అభినందనలు తెలియజేస్తూ జై శ్రీరామ్.